హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఇక ట్యాపింగ్ వ్యవహారంలో బాధితుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 269 మంది బాధితులు స్టేట్మెంట్ ను సిట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక దాదాపు 4200కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. ఇక అందులో అన్ని పార్టీల నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జీలు, మీడియా, సినీ ఫార్మా, ఇక ఐటీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్రభాకర్ రావు టీం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరై వారి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్నకైతే సిట్ సమాచారం అయితే అందజేసింది. అయితే ఇంకా ఈ మేరకు గురువారం ఆయన జూబ్లీ హిల్స్ పిఎస్ కు వెళ్లి ఇక స్టేట్మెంట్ అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే గత 3-4 రోజుల నుంచి కవిత తీన్మార్ మల్లన్న ఇష్యూ అయితే దుమారం రేపుతుంది. సో ఇదే తరుణంలో ఇప్పుడు మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ చేశారు అన్న విషయం అయితే ఇప్పుడు బయటపడింది. ఇక చూసుకుంటే మల్లన్న ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు, అసలు ఆయనను ట్యాప్ చేయాల్సిన విషయం ఏముంది అని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో వారే నిర్వహించారని కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బట్ కానీ ఇంకా బయటకైతే పూర్తి వివరాలు అయితే రాలేదు. ఇక చూసుకుంటే ఈ కవిత మల్లన్న ఇష్యూస్ అయితే రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. ఒకరి మీద ఒకరు కేసులు, ఒకరి మీద ఒకరు దుయ్యబట్టుకోవడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటువైపు కవితకేమో బీఆర్ఎస్ అండా దొరకలేదు. ఎందుకంటే ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు కాబట్టి. ఇటు చూస్తే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి ఎమ్మెల్సీ అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీ ఈయనకి సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఒకరికొకరు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇక చూసుకుంటే ఇక కవితకి ఇంకా కాంగ్రెస్ పార్టీనే సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎందుకు అంటే గత కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న చేసిన ఇష్యూ రేవంత్ రెడ్డికి సరిపోవట్లేదు. దానివల్లే మల్లన్నపై ఎప్పుడెప్పుడు చాయిస్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వెయిట్ వేద్దామా అన్న రీతిలో అయితే రేవంత్ రెడ్డి కాసుకొని కూర్చున్నట్టు తెలుస్తుంది. సో ఇదే తరుణంలో ఇప్పుడు ఆయనే కవితకి సపోర్ట్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే నిన్న మొన్న కొన్ని జరిగిన పరిణామాలు చూస్తున్నా కూడా ఇక చూసుకుంటే కాంగ్రెస్ కవిత ఒకటైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ తరుణంలోనే మల్లన్నపై ఇప్పుడు వేటు వేయడానికి, ఆయనని సస్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సరే ఇదే తరుణంలో ఇప్పుడు మల్లన్న ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు బయటకు తెలుస్తుంది. మరి ఇప్పుడు సిట్ విచారించిన తర్వాత ఎటువంటి విచారణలు కొనసాగాయి ఏంటి అనేది మనం తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.